గైస్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లాస్ట్ టైం మనకి 2019లో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తో పాటు. కానీ రెండు ఒకటే టైంలో రాలేదు నోటిఫికేషన్స్. ఓకే, మన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకొని 2019 నోటిఫికేషన్ ఇక్కడ మనకి 26 ఫిబ్రవరికి రిలీజ్ చేయడం జరిగింది. 20 మార్చ్ వరకు అయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు ఎగ్జామ్ కి. ఓకే, అండ్ టోటల్ గా మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ డేట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోండి జూన్ సెకండ్ మనకి ప్రిలిమ్స్ ఎక్స్పెక్టెడ్ డేట్ అని ఇచ్చేసి మనకి ఇచ్చేసారు ఆల్రెడీ. నార్మల్గా అయితే ఈ ఇయర్ లో జరిగినట్లు కాకుండా లాస్ట్ టైం అలాగే నోటిఫికేషన్ అని ఇచ్చేసారు. అండ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మంత్ ఆఫ్ ఆగస్ట్ 2019 లాస్ట్ నోటిఫికేషన్ మనకి ప్రిలిమ్స్ డేట్ ప్లస్ ఆ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది కూడా అని కూడా ఇచ్చేసారు. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని పోస్టులు చూసుకోండి. ఇది క్యారీ ఫార్వర్డ్ చేసిన అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ లో 2 పోస్టులు మిగిలాయి. అండ్ ఫ్రెష్ గా 48 వేకెన్సీస్, టోటల్ గా 50 వేకెన్సీస్ తో మనకి 2019 లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేది రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ ఇదంతా చూసుకుంటే మనకి నార్మలే, మనకి నోటిఫికేషన్ ఉన్నట్లే వాకింగ్ టెస్ట్ ఉంటుంది, హైట్ చెస్ట్ మొత్తం ఎన్సీసీ ఇవన్నీ నార్మలే అనమాట. ఓకేనా, నేను ఈ నోటిఫికేషన్ మొత్తం ఒకసారి ఫుల్ గా చదివేశాను గైస్. సో అదంతా నేను చదివేసి మీకు ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ లాగా రెడీ చేశాను అనమాట, ఈజీగా అర్థం అవడం కోసం. అది చూపిస్తాను లాస్ట్ లో. ఆ లోపు ఈ నోటిఫికేషన్ అంతా చూసేయండి. అండ్ వెబ్ నోట్ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి వెబ్ నోట్స్ మంత్ ఒకటి వీక్లీ ఒకటి వెబ్ నోట్ రిలీజ్ చేస్తూనే వచ్చారనమాట. చాలా చాలా వెబ్ నోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 15 వెబ్ నోట్స్ వరకు ఏపీఎస్సీ రిలీజ్ చేసింది ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి. ఓకేనా, ప్రిలిమ్స్ గురించి, ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు గురించి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా ఎగ్జామ్స్ జరగలేదు. ప్రిలిమ్స్ లో ఇచ్చిన జూన్ 2 అని ఇచ్చారుగా, జూన్ 2 జరగలేదు, ఆగస్ట్ లో మెయిన్స్ జరగలేదు. ఓకేనా, తర్వాత చాలా క్రైటీరియా జరిగింది అనమాట, అవన్నీ నేను చూపిస్తాను. సో అందుకని చెప్పేసి ఏపీఎస్సీ వెబ్సైట్ చాలా టైమ్స్ రిఫర్ చేశాను అనమాట. 2019 లో ఇవన్నీ ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం జరగలేదు అని చెప్పేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెబ్ నోట్స్ అన్ని చదువుకుంటూ వచ్చాను అనమాట. ఓకేనా, అవన్నీ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. 1 by 1 వెబ్ నోట్లలో ఏమేమి ఇచ్చారు ఇవన్నీ. అండ్ లాస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 లో ఎంత ఉండబోతుంది, మెయిన్స్ ఎంత ఉండబోతుంది, బుక్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా, ఆ లోపు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక లైక్ చేసి, మీరు ఫస్ట్ మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఏం చేస్తారు, సబ్స్క్రైబ్. ఓకేనా, అండ్ ఒకవేళ మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా రాస్తుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి కట్ ఆఫ్ వీడియో ఒకటి చేశాను అనమాట. ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అప్రాక్సిమేట్ అదే ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసేయండి, అది డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. ఓకేనా, ఓకే గైస్, ఇప్పుడు మీకు చూసుకోవచ్చు ఇది ఎప్పుడు రిలీజ్ అయింది ఇక్కడ చూసుకోండి. మనకి February 12 అనేది వీక్ నోట్ అయితే రిలీజ్ చేశారనమాట నోటిఫికేషన్ కి సంబంధించి. కానీ అప్లికేషన్ ప్రాసెస్ 26 ఫిబ్రవరి నుండి మార్చ్ 20 వరకు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ మళ్ళీ తర్వాత మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఏప్రిల్లోనే ఇక్కడ ఏప్రిల్ 26 ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఏపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి 12 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఫర్ సబార్డినేట్ సర్వీస్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ దట్ ద మెయిన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ పేపర్ 1 general studies and mental ability, paper 2 mathematics, and paper 3 general forestry in connection with the forest section officer will be English medium only అనేసి ఒక మెయిన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కానీ మనకి ప్రిలిమ్స్ ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ లో June 2 ప్రిలిమ్స్ డేట్ అని ఇచ్చేశారు. కానీ ప్రిలిమ్స్ కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగలేదు. 2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కి సంబంధించి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరగలేదు. ఓకేనా, ప్రిలిమ్స్ జరగకుండానే మనకి మెయిన్స్ ఎలా పెడతారు సార్ అని మీరు అడగొచ్చు. ఎందుకంటే నార్మల్గా ఏపీఎస్సి నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే దానికి 25,000 పీపుల్ అప్లై చేస్తేనే మనకి ప్రిలిమ్స్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. నార్మల్గా చెప్పండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇట్లా ఇన్ని టైర్స్ ఎందుకు పెడతారు? నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేయడం కోసం. దట్ మీన్స్ ఫిల్టర్ చేసుకొని మంచి జెమ్స్ లాంటి క్యాండిడేట్స్ రిక్రూట్ చేసుకోవడం కోసమే ఇన్ని టైర్స్ ఆఫ్ ఎగ్జామ్ పెడతారనమాట. సో మనకి క్యాండిడేట్సే తక్కువ ఉన్నప్పుడు ఇన్ని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇంత పెట్టాల్సిన అవసరం లేదు కదా. మనకి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి డైరెక్ట్ గా అప్లై చేస్తేనే గవర్నమెంట్ జాబ్ వచ్చేసేది. తర్వాత అందరికి ఎడ్యుకేషన్ మీద కాంపిటీషన్ ఎగ్జామ్స్ మీద ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ వచ్చింది. తర్వాత కాంపిటీషన్ పెరిగిందని చెప్పేసి మనకి టైర్ 1, టైర్ 2 ఇంటర్వ్యూస్ అండ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా, అందుకని చెప్పేసి మన 2019 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. ఓకేనా, నేను ఇవన్నీ చాలా రోజులు స్టడీ చేసే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీకు వెబ్ నోట్స్ సహా మీకు మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. దీనికోసం నేను చాలాసార్లు ఏపీఎస్సీ వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాను. ఇంచ్ బై ఇంచ్ అన్ని వెబ్ నోట్లన్నీ చెక్ చేశాను అనమాట. ప్రిలిమ్స్కి సంబంధించి ఎక్కడ ఇవ్వలేదు. తర్వాత మనకి ఏపీఎస్సీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ సంబంధించి ఇంకో వెబ్ నోట్ అనేది రిలీజ్ చేసింది. అది ఎప్పుడు అంటే మనకి June 27. దట్ మీన్స్ ప్రిలిమ్స్ నార్మల్గా కండక్ట్ చేస్తుంటే ప్రిలిమ్స్ సంబంధించి ఏదైనా ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ విల్ బి కండక్టెడ్ సెపరేట్లీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనమాట. ఆ రోజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి కూడా ఒకటే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అనేసి ఒక నోటిఫికేషన్ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేశారు. చూసుకోవచ్చు ఇక్కడ మనకి
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు అనేది 28th జూలై 2019 మార్నింగ్ అయితే కండక్ట్ చేశారు. అండ్ పేపర్ 1 వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ కండక్ట్ చేశారు. పేపర్ 2 వచ్చేసి జూలై 29th ద నెక్స్ట్ డే మార్నింగ్ కండక్ట్ చేశాడు. పేపర్ 3 ఆఫ్టర్నూన్ కండక్ట్ చేశాడు. ఓకేనా. సో ఇలాగా 2 days అనేది ఎగ్జామ్ జరిగింది. పేపర్ 1 పేపర్ 2 వచ్చేసి జూలై 28 ఒక పేపర్, జూలై 29 ఒక పేపర్ అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఇలా 4 ఎగ్జామ్స్ జరిగాయి. అంటే 30th మనకి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ఎందుకంటే పనిలో పని ఒకటేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే గవర్నమెంట్కి అంతగా బర్డెన్ ఉండదు అనమాట. మళ్ళీ సపరేట్గా బెంచెస్ వేసి అప్లికేషన్స్ తీసుకొని అండ్ ఇన్విజిలేటర్ని అలొకేట్ చేసి ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఒకేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మనకి ఇయర్ చూసుకున్నా కానీ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటే రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా ప్రిలిమ్స్. మార్నింగ్ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కండక్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎగ్జామ్ సంబంధించి కండక్ట్ చేశారు ప్రిలిమ్స్. తర్వాత మనకి ఏపీఎస్సి నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇంకొక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మనకి జూలై 9వ తేదీన రిలీజ్ చేశారు. దేని గురించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ హాల్ టికెట్స్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్. మనకి మెయిన్స్ ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేశారు 2019లో. మనకి నార్మల్గా ప్రిలిమ్స్ డేట్ ఇచ్చింది జూన్ 2, కానీ జూలై 9వ తేదీ మనకి ఇప్పుడు మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారు. సో ఇది ఇంపాసిబుల్ కదా. మనకి ఏపీఎస్సి నుంచి ఒక స్టేట్ ఎగ్జామ్ మినిమం 2-3 months అయినా తీసుకుంటుంది అనమాట ప్రిలిమ్స్ టు మెయిన్స్ రావాలంటే. కానీ ఇంత 1 weekలో, దట్ మీన్స్ 1 monthలోనే మనకి మెయిన్స్కి సంబంధించిన హాల్ టికెట్స్ రిలీజ్ చేసింది అంటే మనకి ప్రిలిమ్స్ జరగలేదు. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మనకి ఏపీఎస్సి నుంచి 25,000 మినిమం అప్లికేషన్స్ వస్తేనే ఒక పోస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇలా కండక్ట్ చేస్తారు. ఓకేనా. మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ వచ్చాయి కాబట్టి మనకి ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేసి మెయిన్స్ అనేది డైరెక్ట్ కండక్ట్ చేశారు. మనకి 2025లో చూసుకున్నా కానీ ఇదే రిపీట్ అయింది. మనకి August 5th వరకు ఫస్ట్ ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన అప్లికేషన్ స్టార్ట్ అయ్యి ఎండ్ డేట్ August 5వ తేదీ అయితే మనకి 5 days ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా తక్కువ వచ్చాయి. అందుకని చెప్పేసి చాలా ఊహాగానాలు వచ్చాయి, ప్రిలిమ్స్ జరుగుతుందా లేదా అండ్ మెయిన్స్ డైరెక్ట్ మెయిన్సే పెడతారా అని చెప్పేసి చాలా జరిగాయి అనమాట. సో అందుకని అటన్నిటి తెరదించేసి 5 days ఎక్స్టెండ్ చేయడం వల్ల అప్లికేషన్స్ పెరిగాయి. అప్లికేషన్ పెరగడం వల్ల మనకి ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేశారు. మనకి అందుకే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటే డేలో కండక్ట్ చేసేసారు. వాళ్ళకి తక్కువ బర్డెన్ పడుతుంది అండ్ ఇన్విజిలేషన్కి అభ్యర్థులు దొరుకుతారు. అట్లా కొన్ని ఫీజిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఒకటే డేలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ కండక్ట్ చేసేసారు. అందుకని ఒకవేళ లేకుంటే మనకి ప్రిలిమ్స్ ఉండేది కాదు. ఓకేనా. కానీ ఈ ఇయర్ కొంచెం అప్లికేషన్స్ మంచిగానే వచ్చాయి అనమాట. 5 days ఎక్స్టెండ్ చేయడం వల్ల అప్లికేషన్స్ వచ్చాయి. అందుకని ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేశారు. మనకి జూలైలో మనకి 28-29 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది కదా, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి. సో తర్వాత మనకి కీ ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇక్కడ ఒక డేట్ మెన్షన్ చేశారు చూడండి. August 19వ తేదీన మనకైతే వెబ్ నోట్ రిలీజ్ చేశారు రిగార్డింగ్. చూసుకుంటే డైరెక్ట్ పోస్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏపీ ఇనిషియల్ కీ అని చెప్పేసి ఇనిషియల్కి సంబంధించిన ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ ఇనిషియల్ కీ రిలీజ్ చేసి అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో రైజ్ చేసుకోమని చెప్పేసి ఒక ఆప్షన్ ఎనేబుల్డ్ అని ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోండి 26th August వరకు అయితే మనకి పోర్టల్ యాక్టివ్లో ఉంటుంది. సో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసుకోండి అని చెప్పేసి వెబ్ నోట్ రిలీజ్ చేశారు. రివైజ్డ్కి ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేస్తారు కదా, రైజ్ చేసిన తర్వాత మళ్ళీ అబ్జెక్షన్స్ అన్నీ క్లియర్ చేసేసి రివైజ్డ్ కీ అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్లో మనకైతే రిలీజ్ చేశారు. ఇది డేట్ చూసుకోవచ్చు. October 18వ తేదీన మనకైతే మళ్ళీ రివైజ్డ్ కీ అనేది రిలీజ్ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇదంతా వెబ్ నోట్ రిలీజ్ చేశారనమాట. చూసుకుంటే ఇక్కడ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి జూలై 20-29 జరిగిన ఆఫ్టర్నూన్ అండ్ మార్నింగ్ జరిగిన షిఫ్ట్లకి రివైజ్డ్ కీ అయితే రిలీజ్ చేశాము. ఇక్కడ చూసుకుంటే పేపర్ 1లో వచ్చి నిల్ ఆప్షన్స్ రివైజ్డ్ అండ్ డిలీషన్స్ నిల్ అని ఇచ్చారు. పేపర్ 2లో మాత్రం 3 ఆప్షన్స్ రివైజ్డ్, ఒక్క ఆప్షన్ మాత్రం డిలీట్ చేశారంట. అబ్జెక్షన్స్ సక్సెస్ అయింది కాబట్టి డిలీట్ చేశారు. పేపర్ 3లో 1-5 అండ్ పేపర్ 4లో మాత్రం ఒక్క అబ్జెక్షన్ అనేది రైజ్ చేయడం జరిగింది అండ్ దానికి సంబంధించి నిల్ అబ్జెక్షన్స్ డిలీట్ చేశారు. మనకి ఎఫ్ఎస్ఓ సంబంధించిన మెయిన్స్ రిజల్ట్ మనకి డిసెంబర్, జనవరిలో వచ్చాయన్నమాట. జనవరి అంటే ఇంకా 2020 అంటే మీకు తెలిసిందేగా, కరోనా బీభత్సం చేసేసిందిగా. సో మనకి తర్వాత వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఆ టైంలో మనం లాక్డౌన్లో ఉన్నాము, చాలా ఇబ్బంది ఫేస్ చేసాం కాబట్టి అసలు మనకి టెస్ట్ అనేది కండక్ట్ చేయలేదన్నమాట. అసలు మర్చిపోయారు, ఇంకా నోటిఫికేషన్ గురించి మర్చిపోయారనమాట ఒక 10 months వరకు. ఓకేనా. తర్వాత మనకి వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఎప్పుడంటే 2020 ఎండింగ్లో November 26th. ఇక్కడ చూసుకుంటే November 26th మనకి మళ్ళీ వెబ్ నోట్ రిలీజ్ చేశారు. దేని గురించి అంటే మెయిన్స్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు వాకింగ్ టెస్ట్కి రావాలి. మనకి 2020 ఎండింగ్లో ఓకే కొంచెం కరోనా సద్దు మణిగింది కాబట్టి అప్పటి నుంచి మళ్ళీ రిక్రూట్మెంట్ కంటిన్యూ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి
ఇక్కడ వెబ్ నోట్ ఈ కంటిన్యూషన్ ఆఫ్ వెబ్ నోట్ ఇక్కడ చూసుకోండి. ఇట్ ఈస్ హియర్ బై దట్ వాకింగ్ టెస్ట్ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అందరికీ కలిపి ఒకటే వెబ్ నోట్ రిలీజ్ చేశారు. ఏంటంటే వాకింగ్ టెస్ట్ అందరికీ సేమ్ వాకింగ్ టెస్టే ఓకేగా. అందుకని చెప్పేసి అందరినీ పిలిపించి ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ వాకింగ్ టెస్ట్ ఒకటే టైంలో అండ్ ఒకటే సెంటర్లో కండక్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏపీ ఫారెస్ట్రీ అకాడమీ మహాపుష్కర వనం నగర వనం అంటారు, NH-16 నియర్ ఆటోనగర్ బిట్వీన్ లచ్చవలేరు టు దివాన్ చెరువు, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఫర్ వాకింగ్ టెస్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ రిపోర్ట్ బిఫోర్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రాజమహేంద్రవరం అని ఇచ్చారు. వాకింగ్ టెస్ట్కి అండ్ మెడికల్ టెస్ట్లు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనకి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో. సో అక్కడ మీరు ప్రెజెంట్ అవ్వాలి, వాకింగ్ టెస్ట్ ఉండబోతుంది మీకు అనేసి ఒక నోట్ అయితే రిలీజ్ చేసేది. ఫర్ ఎంక్వైరీ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ ఇచ్చారు, దీనికి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి మనకి డీటెయిల్స్గా ఇచ్చాడనమాట. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ఫర్దర్ ఇన్ఫార్మ్ దట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫై ఇన్ ద వాకింగ్ అండ్ మెడికల్ టెస్ట్ హ్యావ్ టు అటెండ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 18, 2021. మనకి నవంబర్లో మెడికల్ వాకింగ్ టెస్ట్లు కండక్ట్ చేశారు 2020లో. అండ్ 1.5 మంత్ తర్వాత మనకి జనవరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది. ఎవరైతే వాకింగ్ టెస్ట్లో పాస్ అయ్యారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి ఏపీఎస్సి విజయవాడలో ఉందిగా హెడ్ క్వార్టర్స్. సో అక్కడ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి ఇదే వెబ్ నోట్లో అయితే మెన్షన్ చేశారు. ఓకే గాయస్, అందుకని చెప్పేసి మనకు కరోనా వల్ల చాలా లాస్ అయిపోయాం. సో ఇది కూడా అందులో ఇది కూడా ఒకటి. సో వాకింగ్ టెస్ట్ అయితే అందరికీ ఒకటేసారి కండక్ట్ చేశారు అండ్ ఒకటేసారి అందరికీ రిజల్ట్ ఇచ్చారు, ఒకటేసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసారు అండ్ రిక్రూట్మెంట్ కూడా ఒకటేసారి జరగడం జరిగింది. మనం ఫారెస్ట్ వాకింగ్ టెస్ట్కి మనం అటెండ్ అవ్వాలంటే మనం ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది గాయస్, అది మర్చిపోకండి ఓకేనా. ఇది మనకి నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేషన్ అనమాట. ఇది మొత్తం మనం ఫిల్ చేసుకొని ఒక అథారిటీ దగ్గర మనం సైన్ చేయించుకొని ఇవన్నీ ఫిల్ చేసేసి మనం వాకింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ కూడా వాళ్ళే చేస్తారు ఓకే, అక్కడే ఒకటే చోట ఉంటుంది. మెడికల్ టెస్ట్ కూడా చేసేస్తారు అండ్ 1 మంత్లో మనకి రిజల్ట్స్ కూడా ఇచ్చేస్తారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కాదు. ఇక్కడ చూసుకుంటే మనకి సిగ్నేచర్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ 1, 2 and 3 అని ముగ్గురు మెడికల్ ఆఫీసర్ చేత మనం సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఇదైతే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి. ఈ ఇయర్లో కూడా మనకి ఇదే విధంగా జరగబోతుంది రిక్రూట్మెంట్ మొత్తం ఓకేనా. అండ్ మీకు ఈ వీడియో కొంచెం బోర్ కొట్టొచ్చు, ఎందుకంటే నేను ఈ వెబ్ నోట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం టైం పట్టొచ్చు. కానీ ఇదంటే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుంది అనేది చూపించడం కోసమే నేను చేస్తున్నాను. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎట్టకేలకు మనకి 2019లో స్టార్ట్ అయిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ మనకి 2021 జూలై 7 వరకు కంటిన్యూ అయ్యింది. అలాగే కరోనా వల్ల 1 ఇయర్ మిడిల్ గ్యాప్ వచ్చింది. అండ్ సో తర్వాత మనకైతే ఇది సెలక్షన్ లిస్ట్ అనమాట. ఫైనల్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ మనకి జూలై 7 అనేది రిలీజ్ చేశారు. సో ఈ లిస్ట్లో మనకి చాలా తక్కువ మంది, మనకి 50 పోస్టులు ఉంటే ఆల్మోస్ట్ 50% కూడా సెలెక్ట్ కాలేదు. మెడికల్లో చాలామంది వెళ్ళిపోయారు, వాకింగ్ టెస్ట్లో చాలామంది వెళ్ళిపోయారు. ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయ్యి మెడికల్ అండ్ వాకింగ్ టెస్ట్లో చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు గైస్. ఓన్లీ 22 మెంబర్స్ వరకే, నాకు తెలిసి 22 మెంబర్స్ వరకు మాత్రమే పాస్ అయ్యారు ఓకేనా. 42 మెంబర్స్ వరకు మనకి మెడికల్కి వెళ్ళారు, వాకింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని మెడికల్ వరకు వెళ్ళారు. తర్వాత మనకి 22 మెంబర్స్ మాత్రమే, సోర్స్ ప్రకారం 22 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారనమాట. ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కింద ఓకేనా. టోటల్గా అయితే మనకి ఈ నోటిఫికేషన్ మొత్తం నియర్లీ 1.5 ఇయర్ నియర్లీ 2 ఇయర్స్ వరకు అయితే రిక్రూట్మెంట్ కంటిన్యూ అయింది. ఓకే గైస్, ఇక్కడ చూసుకోండి మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వాకింగ్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని మెడికల్ టెస్ట్కి ఎంతమంది వెళ్ళారో ఇక్కడ రిజిస్టర్ నెంబర్ ఇచ్చారు చూసుకోండి. 2020లో మనకి ఫిబ్రవరిలోని ఈ వాకింగ్ టెస్ట్ మొత్తం కంప్లీట్ అయ్యి మెడికల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ చూసుకుంటే టోటల్గా 41 మెంబర్స్ మాత్రమే మనకి మెడికల్కి వెళ్ళారు. చూసుకోండి ఇవన్నీ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్. సో చెప్పాను కదా 50 పోస్టులకి మనకి 1:1లో అయితే మెడికల్కి అండ్ వాకింగ్ టెస్ట్కి అయితే తీసుకుంటారు, 1:1 రేషియోలో తీసుకుంటారు. తర్వాత ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ లేదు అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేసుకుంటూ వస్తారు, అంతేకాని మళ్ళీ ఆ మిగిలిన పోస్టులు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ చేస్తారు ఓకేనా. లేకుంటే అవే నోటిఫికేషన్లో మిగిలిన పోస్టులని స్పోర్ట్స్ కోటా కింద కన్వర్ట్ చేసి స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా కొంచెం మెరిట్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఓకేనా. సో ఇక్కడైతే మనం చూసుకుంటే 41 మెంబర్స్ మాత్రమే పాస్ అయ్యారనమాట. తర్వాత 41 మెంబర్స్లో కూడా 22 మెంబర్స్ మాత్రమే ఫైనల్గా సెలెక్ట్ అయ్యారు. ఇవన్నీ ఇక్కడ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలో ఈ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించారు కదా, చూసుకోండి ఇవన్నీ. కావాలంటే మీరు కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2025కి వచ్చేయండి. 2025లో మనకి
సెప్టెంబర్ 7వ తేదీన మనకి ఎఫ్బీఓ అండ్ ఎఫ్ఎస్ రెండింటికి సంబంధించిన ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎఫ్బీఓ ఆల్రెడీ ఒక వీడియో చేసేసాను, కావాలంటే చూసేయండి. మెయిన్స్కి సంబంధించి ఒక వీడియో చేశాను, బుక్ లిస్ట్ మొత్తం అండ్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అని కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిందకి వస్తే చాలామంది ఆ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయడం జరిగింది అనమాట. నా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి చెప్పండి అని, ఎవరు చెప్పట్లేదు ఇంత డీటెయిల్గా అని చెప్పేసి నేను వన్ డే మొత్తం ఇన్వెస్ట్ చేసుకొని చెప్తున్నాను అనమాట ఈ వీడియో. ఓకేనా, ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా 19,568 మంది మనకైతే అప్లై చేశారనమాట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ ఇయర్ మనకి 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులకి 19,568 మెంబర్స్ అప్లై చేయగా 17,824 మెంబర్స్ మాత్రం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు జస్ట్. అండ్ అందులో కూడా 15,412 మెంబర్స్ మాత్రమే ప్రిలిమ్స్కి అపియర్ అయ్యారు. టోటల్గా 4,156 మెంబర్స్ డిస్క్వాలిఫై. దట్ మీన్స్ వాళ్ళు ఆబ్సెంట్ అయిపోయారు, అసలు ఎగ్జామ్కి అటెండ్ కాలేదు. టోటల్గా మనకి 90% మెంబర్స్ కూడా అటెండ్ కాలేదు. ఓకేనా, సో కాంపిటీషన్ తక్కువ అని చెప్పొచ్చు. సో కానీ ప్రీవియస్గా మనకి కట్ ఆఫ్ అయితే మెన్షన్ చేయలేదు, ప్రిలిమ్స్ అసలు జరగలేదు. మెయిన్స్ కూడా జస్ట్ మెరిట్ లిస్ట్ మాత్రం ఇచ్చారు. కట్ ఆఫ్ తీయడం చాలా టఫ్ అనమాట. ఏ రేషియోలో తీసుకున్నారో కూడా మనకి ఎగ్జాక్ట్గా గెస్ చేయలేం. కానీ మెయిన్స్ తర్వాత ఈవెంట్లకి, దట్ మీన్స్ వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లకి 1:1 మాత్రం పక్కా తీసుకుంటారు, అది మాత్రం గ్యారంటీ. సో నేను నా రీసెర్చ్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం నేనైతే కట్ ఆఫ్ ఇవ్వబోతున్నాను ఇప్పుడు. ఓకే, సో కట్ ఆఫ్ చూసేయండి. అండ్ మీ ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి మీరు మెయిన్స్ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేసుకోండి. నేను బ్రీఫ్లీ ఇన్ నట్షెల్ ఓకే 2019 నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను, చూడండి. కీ హైలైట్స్ చూసుకుంటే మనకి నోటిఫికేషన్ మనకి February 12th 2019లో 50 పోస్టుల వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 26th February నుంచి March 20 వరకు అనేది అప్లికేషన్ ప్రాసెస్ కంటిన్యూ అయింది. క్యాండిడేట్స్ ఎంతమంది అప్లై చేశారంటే అరౌండ్ 17,000. అండ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చేది మనకి 15th July ఇచ్చారు. 2nd June మనకి ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు, కానీ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయలేదు. డైరెక్ట్గా 15th July మనకి మెయిన్స్ అడ్మిట్ కార్డ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మెయిన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి July 28th and 29th అయితే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మనకి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం ఎగ్జామ్కి 10K to 15K మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు. ఒక 2-3,000 మెంబర్స్ అయితే అస్సలు అటెండే కాలేదు. ఓకేనా, అండ్ February 4th అనేది మనకి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేసారనమాట. ఆ మధ్యలో మనకి జూలైలో ఎగ్జామ్ జరిగితే మనకి అక్టోబర్లో కీ రిలీజ్ చేశారు. అక్టోబర్లో కీ రిలీజ్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ రైజ్ చేయడంతో మళ్ళీ 1 month ఎక్స్టెండ్ చేసి రివైజ్డ్కి మళ్ళీ మనకి నవంబర్లో రిలీజ్ చేశారు. అలా రివైజ్ చేస్తూ కొంచెం టైం తీసుకుని మనకి ఫిబ్రవరిలో అయితే ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట, February 2020లో. తర్వాత మనకి 2020లో కరోనా కారణంగా చాలా డిలే అయితే జరిగింది ఎగ్జామ్లో. ఆ డిలే కారణంగా మనకి వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు December 2020 ఇయర్ ఎండ్లో December 11th and 12th వాకింగ్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లాలో. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా ఒకటే వెబ్ నోట్ చూపించాను కదా ఆల్రెడీ. ఆ వెబ్ నోట్లో మనకి 18th January 2021లో మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అది కూడా ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. అండ్ విజయవాడ మనకి ఏపీపీఎస్సీ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా విజయవాడలో, సో అక్కడైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందని మనకి వెబ్ నోట్ ఆల్రెడీ చేశారు. అక్కడైతే అందరూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అందులో మొత్తం మీద 41 మెంబర్స్ మాత్రమే మనకి వాకింగ్ అండ్ మెడికల్ టెస్ట్కి వెళ్ళగా 22 మెంబర్స్ మాత్రమే ఫైనల్గా సెలెక్ట్ అయ్యారనమాట సెలక్షన్ లిస్ట్లో. ఆ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి July 7th 2021 అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన నోటిఫికేషన్ July 7th 2021 ఆల్మోస్ట్ 2 years తీసుకుంది ఈ నోటిఫికేషన్ మొత్తం కండక్ట్ చేయడానికి, రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఓకేనా గైస్, అండ్ ఇది ఒక ఆన్లైన్ ఎగ్జామ్, ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు, డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది త్రూ ఆన్లైన్ మోడ్లో మాత్రం కండక్ట్ చేశారు. ఓకేనా, అట్లీస్ట్ మనం లాస్ట్కి మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి వీడియో చివరికి వచ్చేసాం. ఇప్పుడు చూసుకుంటే మనకి 1:15 రేషియోలో 1:25 తీసుకుంటారు, 1:50 తీసుకుంటారు, ఆర్ఎల్స్ 1:12 తీసుకుంటారు. మనమైతే ముందుగానే ఎక్స్పెక్ట్ చేయలేము, అది ఏపీపీఎస్సీ బోర్డు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనమైతే ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇస్తున్నాం చూడండి. 1:15 రేషియోలో తీసుకుంటే 70 ఉంటుంది, ఇది జనరల్ కట్ ఆఫ్ చెప్తున్నాను. 1:25 తీసుకుంటే మనకి 55 ఉంటుంది. అండ్ 1:50 తీసుకుంటే 40 అరౌండ్ ఉంటుంది అంతే. ఓకేనా, అండ్ 1:12 మాత్రం తీసుకుంటే మనం ఏం చేయలేం, 75+ అండ్ అరౌండ్ 80 వరకు అయితే కట్ ఆఫ్ వెళ్తుంది, అది జనరల్ కట్ ఆఫ్. ఫర్ ఆల్ ఎస్టీ క్యాండిడేట్స్ నా సజెషన్ ఏంటంటే, నా అనాలిసిస్ ప్రకారం 35+ 40 మినిమం ఉన్న వాళ్ళందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ అనమాట. ఓకేనా, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్కి. ఓకేనా, మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోండి గైస్. 2025 ఎక్స్పెక్టెడ్ ప్రిలిమినరీ కట్ ఆఫ్ చూసుకుంటే ఇప్పుడు మనం క్యాస్ట్ వైజ్గా చూసుకుందాం. జనరల్కి అరౌండ్ 80 మార్క్స్, ఓబీసీకి 75+ అరౌండ్ ఉంటుంది మనకి.
కానీ ఎస్సీకి 55-65 ఉంటుంది ఎఫ్ఎస్ఓ కట్ ఆఫ్, ఎస్టీకి మాత్రం 40-50. ఓకే, 40 వచ్చినా కానీ ఇక మీరు మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఓకేనా గైస్, ఇది మీరు ఈ అరౌండ్ ఈ కట్ ఆఫ్స్ నేను ఇచ్చిన కట్ ఆఫ్స్ రేంజ్లో ఉంటే మీరైతే మెయిన్స్కి ఖచ్చితంగా ప్రిపేర్ స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వితిన్ 1 మంత్లోనే మనకి మెయిన్స్ పెట్టడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కట్ ఆఫ్లో కూడా ఆ వీడియోలో కూడా చూపించాను మీకు. ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చిన 1 మంత్ లోపు మనకి మెయిన్స్ అనౌన్స్ చేసేస్తారు. ఎట్ ఏ టైం మనకి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇస్తారు, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడో కూడా అనౌన్స్ చేసేస్తారు. సో అందుకనేసి అప్పుడు టైం ఉండదు. స్టార్ట్ చేసేసుకోండి, జాబ్ చాలా దగ్గరలో ఉంది మీకు. అండ్ ఈవెంట్లు కూడా ప్రిపేర్ అవుతుండండి ఎట్ ఏ టైము. డైలీ మాక్ టెస్ట్ తీసుకోండి, అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా మాక్ టెస్ట్ తీసుకోండి. మీ సబ్జెక్ట్ ఎంతో గ్రిప్ ఉందో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎంతో కష్టపడి ఈ వీడియో చేసాను గాయస్. మీరు లేట్ చేయకుండా జస్ట్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మోర్ లేటెస్ట్ వీడియోస్ కోసం. అండ్ ఇటువంటి మొత్తం మనకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ మొత్తం నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి షేర్ చేసేయండి, వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్గా ఉంటుంది కాబట్టి.